అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టమాటాలు గట్రా రేట్లు పెరగడానికి కారణం వాతావరణం గురించే ఇది తప్ప ఏమి లేదు. ఒక నెల తప్ప తర్వాత మళ్ళీ రేట్లు మధ్యతరగతి వ్యక్తులు కొనుక్కునే విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 2 గ్రామాల్లోనే ఇప్పుడు టమాటాలు పంట జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా ఈ 2 గ్రామాల నుంచే విక్రయం జరగాలి కాబట్టి ఆ రేట్లు గట్టా ఉంటాయి. తర్వాత మళ్ళీ యథాస్థితిగా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పక్కన సీతాపేట బయనగూడి నుంచి కూడా పనులు జరిగి రేట్లు యథాస్థితిగా వస్తాయని ప్రజలు చెప్పడం జరుగుతుంది. 20-30 రూపాయలు ఉన్నది, ప్రస్తుతానికి 60 రూపాయలు దగ్గరికి వచ్చింది. ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉల్లిపాయలు గతంలో 25-20 నుంచి ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి 35-40 రూపాయలు అమ్మకం జరుగుతుంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ జంగారెడ్డి మార్కెట్ లోంచి గత 20 సంవత్సరాలు చేస్తున్నాం వ్యాపారం. ఇక్కడ అన్ని అందుబాటులో ధరలు దొరుకుతాయి మీకు. మేము ఎక్కడి నుంచో తెప్పి సరుకు ఇక్కడ అందరికీ సర్దుబాటు ధరలో అమ్ముతామండి. రేట్లు మాత్రం ఎక్కువ ఉండవు. టమాటాలు ఈ మధ్యన పెరిగింది, మీకు సరసమైన ధరలో అమ్ముతాం మేము. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి చుట్టుపక్కల నుంచి మా మార్కెట్కి వస్తారు. కంపల్సరీ ప్రతి రోజు మార్కెట్ ఉంటుంది. కంపల్సరీగా రేటు గతంలో దీనికి ఒక 20 రూపాయలు తేడా ఇట్లు ఉంటుందండి. ఉల్లిపాయ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3.20 అయిందండి హోల్సేల్ గా. బత్త లెక్క అయితే 300, రిటైల్ అయితే 40 అలా అమ్ముతామండి. టమాటా 60 రూపాయలు అండి హోల్సేల్ గా. బయట మీ కొట్లు గట్ట అయితే 65 అలా అమ్ముతారు. మన మార్కెట్ లో 60 అండి. ఎక్కడైనా రేట్లు బాగుంటాయండి, ఫిక్స్డ్ రేట్లు. కారణం అంటే పంటల గట్ట తక్కువ అండి, దాని గురించి అటు ఇటు ఉంటుంది అంతే మార్కెట్. ఎప్పుడు రేట్లు బట్టి మమ్మల్ని మార్కెట్ మీద ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి మా దగ్గర రేట్లు గట్ట అటు ఇటు పట్టుకెళ్ళిపోతారు అందరూ అండి. ఈ ఎండలకి దిగుబడి పోయిందండి, ఎండలకి దిగుబడి పోయింది. జనాభా ఎక్కువయ్యారు, సరుకు తక్కువైంది, రూపాయి ఎక్కువ అమ్మవలసిందే. మెయింటెనెన్స్ పెరిగిపోయినాయి. గాలి వల్ల ఇప్పుడు వస్తారు, ఎలాంటప్పుడు తగ్గినప్పుడు ఒకరు రారు. ఏదో అందుబాటు జంగారెడ్డి కూడా అందరికీ కాపాడుతుంది. వాళ్ళు ఎక్కడ సరుకులు లేవు జంగారెడ్డి మార్కెట్ తప్ప. ఇది పరిస్థితి. సరుకు పెరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సంపాదన లేనివాడు బాధపడతాడు, సంపాదన ఉన్నవాడు అందరికి ఎలాంటి కొడతాడు. దీని పాపలో దీనికి తేడా అదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.